కథాస్రవంతి. చిన్నమ్మ కథ రచన శ్రీ ఉమామహేష్ ఆచాళ్ల. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ ఆచాళ్ల ఉమామహేష్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా తుని. ఎంకామ్ చేశారు. విశాఖపట్నం కస్టమ్స్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నారు. శ్రీశ్రీ, రావిశాస్త్రి, కారామాస్టారి సాహిత్యానికి ప్రభావితులై కథా రచన వైపు అడుగులు వేశారు. 2016వ సంవత్సరం నుంచి కథలు రాస్తున్నారు. మొదటి కథ మా తుఝే సలాం. ఇప్పటి వరకు 30కి పైగా కథలు ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అన్నదాత, క్యాచ్ 22, ఒక రాత్రి, మల్లెల తీరం కథలకు పాఠకుల నుంచి విశేష స్పందన లభించింది. వీరి కథలతో సంఘే శక్తి కలియుగే సంకలనం వెలువడింది. నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో వానకారు కోయిల, ఈనాడు సంస్థ నిర్వహించిన కథా విజయం 2019-2020 కథల పోటీల్లో భువికోరని భ్రమణం, అడ్డుగోడ కథలకు బహుమతులు దక్కించుకున్నారు. కథాస్రవంతి మాట్లాడే కథల సమాహారంలో వీరి కథలు ఆడియో కథలుగా ప్రసారమయ్యాయి. పాత ముతక చీర కట్టిన పండు ముసలమ్మలా ఉందా పాక. అటు ఇటు నల్ల రంగేసిన 2 అరుగులు, మధ్యలో గడప. ఓ అరుగు మీద కూర్చున్న ఆడవాళ్లు ఆల్చిప్పుతో కలెక్టర్ కాయలు తొక్కతీసి మాగాయ తొక్కుపచ్చడికి సిద్ధం చేస్తున్నారు. 2వ అరుగు మీద చంటి ఒక్కడే పేకాడుకుంటున్నాడు. ఎరా, ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తీవా అడిగిందొక ఆవిడ ఓ పండు మొక్క నోట్లో వేసుకుంటూ. ఓసారి అటువైపు చూసి మళ్లీ ఆటలో పడిపోయాడు చంటి. పాచిపళ్ళు, తలంతా ఈళ్ళు, పుల్లల్లాంటి కాళ్ళు, ఎక్కడో బంగారు పూల పూజ చేస్తోంది వీడి గురించి సాగదీస్తూ వెక్కిరించింది మరొక ఆవిడ. అంతలో ఎదురింటి ముందు సామాన్లతో వ్యాన్ ఆగింది. తండ్రి వ్యాన్ దిగి చేతులు అందించాడు. అతని చేతుల్ని పక్కకి నెట్టి చెంగుమని దూకింది చిన్న. జాగ్రత్తే చిన్న అంటోంది వెనక రిక్షాలో వచ్చిన తల్లి. ఆ చప్పుడికి చేతిలో పేక మూసి పాకలోంచి పైకి చూశాడు చంటి. కృష్ణుడి రంగు, ముందుకేసుకునే 2 జడలు, కోడికత్తిలాంటి చిన్న ముక్కు, ముఖ్యంగా ఆ కళ్ళు ఒక్క క్షణం ఓ చోట నిలవకుండా చుట్టూ పరిశీలిస్తూ గుండ్రంగా తిప్పుతూ చంటి మీద ఓ 2 సెకన్లు ఎక్కువసేపు నిలిపి కళ్లతోనే ఓ నవ్వు చిలికి మిగిలిన వాళ్లు సామాన్లు సర్దుతూ ఉండగానే వీధి మొత్తం ఓ రౌండ్ కొట్టొచ్చింది చిన్న. ఏమండీ అంటూ వాకిట్లోకి వచ్చింది సరస్వతి. రండి కూర్చోండి అంటూ పేడలో ఎండుగడ్డి కలిపి బెందడి గోడకి పిడకలు వేస్తున్న పనాపి చెయ్యి కడుక్కుని పక్కనే ఉన్న చెక్క స్టూల్ లాగింది లక్ష్మి కూర్చోమని. నమస్తే, నిన్ననే మీ ఎదురింట్లో దిగాం, పాలు వాడకం పెట్టుకుందామని అంది సరస్వతి కూర్చుని ఆ పాకంతా పరికిస్తూ. అలాగే, వీధంతా మా చుట్టాలే, నేనే పోస్తాను పాలు. మీరు నలుగురిలా ఉంది, సేరు పాలు సరిపోతాయేమో. పూటకి తవిడి చొప్పున పోయమంటారా, లేక సేరు ఒకే పూట కావాలా? ఉదయాన్నే సేరు పోసేయండి, రేటు ఎక్కువైనా పర్వాలేదు. పొదుగు దగ్గర పాలు కావాలి. మేము రావాలా అడిగింది సరస్వతి ముక్కుకి చెంగు అడ్డం పెట్టుకుంటూ. ఈ వీధిలో అందరూ మా చుట్టాలే, అందుకని కాదు, కానీ మీరు అడిగినా నీళ్లు కలపం. మా పాలతో బొట్టు పెట్టుకోవచ్చు. ఓ వారం చూస్తే మీకే తెలుస్తుంది. పాలు మా చంటి తెస్తాడు, గిన్నె వెంటనే ఇచ్చేయాలి. ఉండండి, కొంచెం కాఫీ పెడతాను అంది లక్ష్మి ఆప్యాయంగా. వద్దండి, అలవాట్లేదు అంది సరస్వతి వాకిట్లో ఉన్న జాన్ చెట్టుని చూస్తూ. అన్నయ్య గారు ఏం చేస్తారు? పిల్లలు చదువుతున్నారా అడిగింది లక్ష్మి అప్పుడే లోపలికొచ్చిన చంటిని జాంకాయలు కొయ్యమని సైగ చేస్తూ. ఆయన ట్రెజరీలో చేస్తారు, అబ్బాయి పాలిటెక్నిక్ చదువుతున్నాడు, పిల్ల 8th అని. అన్నయ్య గారు ఊళ్ళో లేరా అడిగింది సరస్వతి చుట్టూ పరికిస్తూ. లేరు, వీడి 6వ ఏటే పోయారు. అప్పటినుంచి 4 గేదెలను సాకుతూ పాల వ్యాపారం చేసుకుంటూ వాణ్ణి పెంచుతున్నా. మా అమ్మ వాళ్ళది ఇదే వీధి చివరిల్లు అంది లక్ష్మి చంటి కోసిచ్చిన కాయల్లో ఓ 4 దోరకాయల్ని సరస్వతి చేతిలో పెడుతూ. అవి మొహమాటంగా అందుకుని, సరే వస్తానండి, పాలు రేపటి నుంచి పొయ్యండి అని వెళ్ళిపోయింది సరస్వతి. గుళ్ళెంతో తలుపు మీద మెత్తగా కొట్టాడు చంటి. చటుక్కున తలుపు తీసి అతని వేళ్లు తగిలేలా పాలగిన్నె అందుకుంటూ నవ్వి కన్ను గీటింది చిన్న. కంగారుగా అటు ఇటు చూసి గిన్నె ఖాళీ చేసి ఇచ్చే వరకు ఆగకుండా ఇంటికి పరిగెత్తాడు చంటి. గిన్నెదిరా అడిగింది లక్ష్మి. తర్వాత ఇస్తానన్నారమ్మా
అనేసి అరుగు మీద కూర్చుని పేక ముక్కలు పేర్చుకోవడం మొదలుపెట్టాడు. కాసేపట్లో ఖాళీ గిన్నెతో వచ్చింది చిన్న. అటు ఇటు చూసి ఓ చీటి చంటి మీదకి విసిరి లోపలికి వెళ్ళింది. పాలు అన్నాడు చంటి బెరుగ్గా. తెలుసు అందామె కొంటిగా. అమ్మ గిన్నె తెమ్మంది. తినయ్యంలే నీ గిన్నె, లోపలికి రావచ్చుగా. చంటి భయంగా అటు ఇటు చూసి మీ అన్నయ్య లేడా అడిగాడు. ఉంటే నేనేమి కట్టేళ్లే. ఆంటీ అడిగాడు సిగ్గుపడుతూ. అమ్మ పెరట్లో ఉంది అంది అదే సొట్టబుగ్గల నవ్వుతో. వెళ్ళి రేక్ కుర్చీలో ముందు కూర్చున్నాడు భయం భయంగా. మొహమంతా మొటిమలు, చింపిరి చుట్టూ. వాడు నీకెలా నచ్చాడే అంటోంది మా ఫ్రెండ్ ఇందిరా అంది వస్తున్న నవ్వు ఆపుకుంటూ. నేనేం నీ వెంట పడలేదు, నచ్చకపోతే మానేయ్ అన్నాడు ఉక్రోషంగా. సరదాగా తను అన్నది చెప్పాను తప్ప నేను అనలేదు కదా. నాకు నీ కళ్ళంటే ఇష్టమని చెప్పాను అంది అతని కళ్ళలోకి ప్రేమగా చూస్తూ. కళ్ళు నచ్చటమేంటి అడిగాడు చంటి ఉత్సాహంగా. నువ్వు చిన్నపిల్లాడివి, నీకు తెలియదులే. అది సరే, 10th ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. కాసేపు ఆ పేక ముక్కలు పక్కన పెట్టి చదువుకోవచ్చుగా. కావాలంటే నేను వస్తా కంబైన్డ్ స్టడీస్కి అంది. అక్కర్లేదు, నువ్వు మాత్రం ఏం చదువుతున్నావు? ఎంతసేపు వీధంతా తిరుగుతావు అందరిళ్ళకి. బాబీ వాళ్ళ ఇంటికి వెళ్ళాననే కదా నీ కోపం. ఫిజిక్స్లో ఏదో డౌట్ ఉంటే అన్నయ్య తీసుకెళ్ళాడు. నాకెందుకు కోపం, వాడు మంచోడు కాదు, సిగరెట్లు కాలుస్తాడు. అవును, ఫిజిక్స్ అంటే జీవశాస్త్రమేనా అడిగాడు అనుమానంగా. ఆహా, మరి పేకాడేవాళ్ళు మంచోళ్ళా అని మా అన్నయ్యకి చెప్పి ఈసారి డౌట్లు నిన్నే అడుగుతాలే తెలుగు మీడియం అబ్బాయి అంది అల్లరిగా నవ్వుతూ. చిత్రలహరికి వాడిని లోపల కుర్చీ వేసి కూర్చోబెడతారు, నేనేమో బయట కిటికీ ఊసలు పట్టుకుని వెళ్లాడుతూ ఉండాలి అన్నాడు చంటి ఉక్రోషంగా. బాగుంది, అతను మా అన్నయ్య ఫ్రెండు. నిన్ను రమ్మంటే నువ్వు రావు, దానికి నేనేం చేయను అంది జాలిగా. బాబీ వాళ్ళ ఇంట్లో ఉసిరి చెట్టు ఉన్నట్టుంది. కాయలు కోసావా అడిగాడు మాట మారుస్తూ. ఊరేసిన ఉసిరికాయలు ఇస్తుందేమో అని ఆశగా. నాకు ఉసిరికాయలు నచ్చవు, జాంకాయలంటేనే ఇష్టం అంది కొంటిగా. అందులో శ్లేష అతనికి అర్థం కాలేదని తెలిసి కాస్త కోపంగా, రేపొద్దున పెళ్ళయ్యాక పేక ముక్కలు ముట్టుకున్నావో చేతులు విరగొడతా అంది. షో, మీ అమ్మగారు వింటారు. మన సంగతి మా అమ్మకి ఎప్పుడో చెప్పేశా. ఇంకో విషయం తెలుసా, మొన్న మీ అమ్మగారే అడిగారు నన్ను, మా చంటిని చేసుకోవే, ఈ పాడి నువ్వైతే బాగా చూసుకుంటావు అన్నారు తెలుసా. ఆ మాటకి చంటి తెగ సిగ్గుపడిపోయాడు. అతని సిగ్గు చూసి ముద్దేసి అతని 2 బుగ్గలు గట్టిగా పట్టుకుని లాగింది చిన్న. అమ్మా అన్నాడు కందిపోయిన బుగ్గలను రాసుకుంటూ. చిన్న ఎవరే పెరట్లోంచి సరస్వతి కేకేసింది. పిల్లి, తరువుతున్నాను అంది చిన్న చంటిని వెళ్ళిపోమ్మని సైగ చేస్తూ. అమ్మా, బాబీని నేను చేసుకోను, నీకెప్పుడో చెప్పాను చంటిని తప్ప ఎవరిని చేసుకోనని. దానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు అంది విసురుగా. అప్పటికి 2 గంటల నుంచి నడుస్తోంది యుద్ధం. అమ్మ, నాన్న, అన్నయ్య ఒకవైపు, చిన్న ఒక్కర్తి ఒకవైపు. ఏంటే నువ్వు ఒప్పుకునేది? అసలు నీకు 8వ తరగతి నుంచి ఈ ప్రేమలేంటి? అప్పుడే ఓ 4 తగిలిస్తే ఇంతవరకు వచ్చేది కాదు. వాడింకే BA ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పైగా ఆ పేకాట పిచ్చొకటి. ఎప్పుడు సెటిల్ అవుతాడో, ఏ ఉద్యోగం వస్తుందో తెలియదు. బాబీకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, మనం తొందరపడాలి కోపంగా అన్నాడు ఆమె అన్నయ్య. ఆమె తండ్రి ఎవరు మాట్లాడితే వాళ్ళ కేసు చూడడం తప్ప ఇంకేం చెయ్యట్లేదు. గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే సరిపోతుందా? నాకు నచ్చక్కర్లేదా? నీ చెల్లిని ప్రేమించాడు కాబట్టి నీకు నచ్చటం లేదు తప్ప. చంటి తెలివైన వాడురా, 13 ముక్కలు పేర్చకుండా ఆడతాడు. కళ్ళతో ఒకసారి చూసి కౌంటు చెప్పేస్తాడు. వాడికి మంచి ఉద్యోగం వస్తుంది. మీరు ఒప్పుకుంటే సరే, లేదంటే అంతే విసురుగా సమాధానం చెప్పింది చిన్న. అన్నయ్య కొంచెం తగ్గి, ఏముందే వాళ్ళ ఇంట్లో పేడకంపు కొట్టే ఆ పాక, 4 గేదెలు, వర్షం వస్తే కారకుండా ఇల్లంతా పేర్చిన సత్తు గిన్నెలు. ఓ రోజు గేదె తంతే 4 రోజులు కూర లేకుండా గడుపుకోవాలి. నా మాట విను అన్నాడు. సరస్వతి కల్పించుకుని, దానికి నేను నచ్చ చెబుతా లేరా అంటూ చిన్నని గదిలోకి తీసుకెళ్ళింది. చిన్నమ్మా, నీకు తెలుసు కదా, నాన్నగారికి ఏం తెలీదు. మన ఇంట్లో నిర్ణయాలన్నీ మగపిల్లాడు అన్నయ్యే చూసుకుంటాడు. వాడు కూడా ఏం చేసినా నీ మేలు కోరే చేస్తాడు. ఊడ్చని చేను కంటే ఉడికిన అన్నం నయం కదా, వాడి మాట విను అంది సరస్వతి చిన్నని ఓదారుస్తూ. అమ్మా, 5 ఏళ్ల నుంచి చూస్తున్నావు, నీకు తెలియదా చంటి మంచోడని? ఆ విషయం గ్యారంటీ కార్డు లాంటి వాడి కళ్ళని చూసి చెప్పొచ్చు ఎవరైనా. వాడితో ఉంటే అభయాంజనేయుడు తోడున్నట్టే. ఇక ఉద్యోగం అంటావా, ఉసిరి చెట్టు తొందరగా కాపుకొస్తుంది, జాన్ చెట్టు కాస్త ఆలస్యం అవుతుంది అని చిన్నమ్మ ఇంకా ఏదో చెప్పేలోపు మధ్యలో అడ్డుపడి, చంటి మంచోడంటే బాబి చెట్టోడని కాదు కదమ్మా
అంది సరస్వతి. నిజమేనమ్మా, కానీ ఇక్కడ సమస్య స్వేచ్ఛ గురించి. నేను పిల్లని చూసి అన్నయ్యని చేసుకోమంటే చేసుకుంటాడా? మంచో చెడ్డో నా జీవితానికి సంబంధించిన నిర్ణయంలో నన్ను కూడా భాగం చెయ్యండి అంటున్నా, అంతే అని. అమ్మా, నాకింకా 18 కదా, ఒక 2 ఏళ్ళు చూడండి, ఈలోగా నా డిగ్రీ కూడా పూర్తవుతుంది. అప్పటికీ చంటి సెటిల్ కాకపోతే మీ ఇష్టం. ఇప్పుడు మాత్రం మీరు ఎంత చెప్పినా ఏం చేసినా నేను ఈ పెళ్లి చేసుకోను అంది చిన్న ఏడుస్తూ. అదే సమయంలో ఎదురింటి పాకలో లక్ష్మి, చంటి దిగులుగా కూర్చున్నారు. 4ంటికి లేచి పాలు పితికి వీధంతా పొయ్యడం, పేడకళ్ళెత్తడం, పిడకలు చేయడం, మిల్లుకెళ్ళి చిట్టు తౌడు, సంతకెళ్ళి పచ్చగడ్డి కొనుక్కురావటం, రాత్రిళ్ళు గేదె తప్పిపోతే హరికన్లాంతరు చేపాటి కర్ర పట్టుకుని ఇంటి వెనుకున్న తమలపాకు తోటంతా వెతికి పట్టుకోవడం, ఇలా అన్ని పనులు పంచుకునే ఆ తల్లి కొడుకులు ఆ క్షణం దుఃఖాన్ని కూడా పంచుకుంటున్నారు. ఊరుకోరా, ఏం చేస్తాం, నువ్వు మంచోడు అని నీకు నాకు తెలిస్తే చాలదు, లోకానికి తెలియాలి. ఆ పేక ముక్కలు వదలరా అంటే విన్నావు కాదు. మీ నాన్న కూడా ఇలాగే పేకాట పిచ్చితో ఇంటికే వచ్చేవాడు కాడు. ఓ రోజు మీ తాత తిట్టాడని ఊరేసుకున్నాడు. నువ్వు కూడా ఎక్కడ అలాంటి పని చేస్తావు అని భరిస్తున్నాను. అయినా నిన్న నేను లాభం, వీధంతా ఏ అరుగు మీద చూసినా 5 ఏళ్ల పిల్లాడి నుంచి 80 ఏళ్ల ముసలాళ్ళ వరకు ఆడ మగ తేడా లేకుండా ఇదేం అలవాటు. ఇక్కడి నుంచి పోదామంటే సొంతిల్లు పాడి వదులుకుని ఎక్కడికని పోతాం. ఇప్పుడు చూడు పాపం వెర్రిది, నువ్వంటే పిచ్చి దానికి. 20 ఏళ్లకు ఉద్యోగం లేదని ఎందుకు పనికిరావని నిర్ణయించేశారు. చిన్నమ్మ ఎంతో చురుకైనది, నువ్వా నెమ్మది, దాన్ని నీకు కట్టబెడితే నీ బతుకు బాగుంటుందని ఆశపడ్డాను అంది చంటి తల్లి భారంగా. అమ్మా, జీవితంలో మళ్ళీ పేక ముట్టుకోనమ్మా, నువ్వు ఎలాగైనా వాళ్ళకి చెప్పమ్మా, ఒక్క 2 ఏళ్ళు టైం ఇమ్మనమ్మా. టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నా, మంచి ఉద్యోగం సంపాదిస్తాను, నాకు చిన్న కావాలమ్మా. అతనికి దుఃఖం ఆగటం లేదు. ఊరుకోరా, రేపు వాళ్ళ అమ్మగారితో ఓసారి మాట్లాడి చూస్తా, నువ్వు బెంగెట్టుకోకు అంది లక్ష్మి చంటిని దగ్గరికి తీసుకుని తలనిమురుతూ. చెప్పు చిన్నమ్మా. అతని మాట ముద్దగా వస్తోంది ఫోన్లో. క్లబ్లో ఉంది, పక్కనే అంతా గోలగోలగా ఉంది. చిన్నాడికి ఒంట్లో బాగోలేదు, ఇంటికి ఎప్పుడొస్తావు విసుగ్గా అడిగింది చిన్న. వచ్చేస్తా బంగారం, ఈ ఒక్క రౌండ్ అయిపోగానే వచ్చేస్తా అంటూ ఫోన్ ఆఫ్ చేయకుండానే పక్కన పడేశాడు అతను. ఉసూరుమంటూ ఫోన్ పెట్టేసి పిల్లాడికి పాలు బ్రెడ్ పెట్టి ట్యాబ్లెట్ వేసి పడుకోమని చెప్పి పక్కనే ఉన్న రైతు బజారుకి బయలుదేరింది చిన్న. నువ్వు చిన్నవి కదూ అంది కూరలు ఏరుతూ ఉంటే పక్కనున్న ఆమె. అవును, నువ్వు ఇందిర కదూ, నువ్వు ఉండేది హైదరాబాద్ కదా అడిగింది చిన్న. అవునే, మా అక్కయ్య గృహప్రవేశం ఉంటే వచ్చాను, పూలదండల కోసం ఇలా వచ్చా. బాగున్నావా చిన్న అడిగింది ఇందిర చిన్నమ్మ చేతిని అందుకుంటూ. బాగున్నాం, మా ఇల్లు ఇక్కడే శివాజీపాలెం, రా ఇంటికి వెళదాం అంటూ కూరలు కొనుక్కోవటం అయిపోయాక ఇద్దరూ చిన్నమ్మ ఇంటికి వెళ్లారు. ఇందిరకేసి చూసింది చిన్న. చిన్నప్పుడు కళ్ళపుసలతో పుల్లలా ఉండేది, ఇప్పుడు దబ్బపండులా ఎండమొహం ఎరుగునట్టు నిగనిగలాడుతూ ఉత్తైన జడ, మితంగా బంగారం, చక్కటి డ్రెస్సు, హుందాగా ఉంది. నువ్వేమిటే ఇలా అయిపోయావు, చిన్నప్పుడు చిలకలా ఉండేదానివి అడిగింది ఇందిర. నవ్వి ఊరుకుంది చిన్న. మీ ఆయన పిల్లలు బాగున్నారా అడిగింది మాట మారుస్తూ. అంటూ నంబర్ తీసుకుని ఫ్యామిలీ ఫోటో వాట్సాప్లో షేర్ చేసింది ఇందిర. ఆ ఫోటో కేసు చూస్తూ, నిన్ను బాగా చూసుకుంటాడా అడిగింది చిన్న. రాత్రి పొడవాటి కురులను పొగిడి పొద్దున్నే పచ్చట్లో అదే వెంట్రుక కనబడితే విసుక్కునే రకం కాదే. అమ్మలా అభిమానంగా, బిడ్డలా గారంగా చూసుకుంటాడు. ఏ లోటు రానివ్వడు. ఇంటి పనులు సాయం చేస్తాడు. సాయంత్రం 6 కల్లా ఇంటికొచ్చి పిల్లల్ని చూసుకుంటాడు. పెళ్ళయ్యాక ఇంతవరకు మేము మాట అనుకున్నది లేదు. మనకి అంతకన్నా ఇంకేం కావాలే? ఓసారి మా ఇంటికి రా, నీకే తెలుస్తుంది అంది ఇందిర మురిసిపోతూ. మనస్ఫూర్తిగా సంతోషించడానికి ప్రయత్నించింది చిన్న. కాసేపు మాట్లాడాక జాకెట్ ముక్క, ఓ యాపిల్ చేతిలో పెట్టింది చిన్న. తెలిసిన ఆటో మాట్లాడి ఎక్కించి ఆమె వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయింది. ఇంతలో సరస్వతి ఫోను. చిన్నమ్మ, కార్తీక మాసం కదా, యమద్వితీయ నాడు భగినీ హస్త భోజనం చేస్తే అన్నయ్యకి ఆయుష్ వృద్ధి, నీ కాపురం బాగుంటుందట. ఈ శనివారం అన్నయ్యని ఇంటికి పిలువు అంది. అంతే, అప్పటి వరకు అణిచిపెట్టుకున్న దుఃఖం ఎగజమ్మింది. అమ్మా, వాడు నాకేం చేశాడని. నేను చంటిని అందగాడనో వయసు వ్యామోహం వల్ల ప్రేమించలేదు. ఫలానా వాడితో నా జీవితం భద్రంగా ఉంటుందని ప్రతి అమ్మాయికి ఓ నమ్మకం ఉంటుంది. నాకు వాడి కళ్ళు చూస్తే అదే అనిపించి వాడిని ఇష్టపడ్డాను. మీరు పడనివ్వలేదు.
ఏదో చిన్నప్పుడు సరిగ్గా చదవలేదని వాడు ప్రయోజకుడు కాడని నిర్ణయించేశారు. ఆడపిల్లకి జీవితంలో అతిపెద్ద బెట్టింగ్ పెళ్లి. మా ఆయన ఎప్పుడూ ఏం చెబుతాడో తెలుసా? కౌంట్ ఇచ్చినా పర్లేదు కానీ ఎవడి పేక వాడే ఆడాలట. నా బాధల్లా అదే. ధర్మరాజు జూదం వాడితే ద్రౌపది అడవులు పాలైనట్టు అన్నయ్య నిర్ణయానికి నేను బలైపోయాను. ఉంటాను. మళ్ళీ మీరు ఏరికోరి మరీ చేసిన బాబీ తాగి ఇంటికొచ్చేటప్పటికీ నేను ఫోన్ మాట్లాడుతూ కనపడితే గొడవ చేస్తాడు. అందామనుకుని గ్రీష్మాన్ని గుండెల్లోనే దాచి పెదవులపై వసంతం పూయిస్తూ, సర్లే ఆ రోజు అన్నయ్యకి కుదిరితే రమ్మను అంటూ ఫోన్ పెట్టేసి ఎందుకో ఇందిర షేర్ చేసిన ఫోటోలో ఆమె భర్తని తదేకంగా చూసింది. అభయాంజనేయుడిలా భద్రతనిస్తూ గ్యారంటీ కార్డు లాంటి కళ్ళు. అవి కనబడకుండా చిన్నమ్మ కళ్ళ నిండా నీళ్లు. మీరింతవరకు చిన్నమ్మ కథ విన్నారు. రచన శ్రీ ఉమామహేష్ ఆచాళ్ల. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ సాక్షి ఫండే ఆదివారంలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.